మీరిద్దరూ తప్పకుండా నా పెళ్లికి రావాలి. ఏదో ఫార్మాలిటీ కోసం పిలుస్తున్నాను అనుకోకండి. మీరిద్దరు దగ్గరుండి పెళ్లి జరిపించాలి. థ్యాంక్ యూ సార్, మర్చిపోకండి. బతకపోయిన తీగ మన కాళ్ళకి తగిలింది. ఇలా చూడమ్మా, మా తప్పేమి లేదు. మీ నాన్న నిన్ను ఎక్కడ చూస్తే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేమన్నాడు. మేము నిన్ను నరకలేదనుకో, ఆయన మా అందరినీ నరికేస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీతో పాటు వచ్చాడు ఆ వెంకటేష్ గారు, వాడిని కూడా నరికేమన్నాడు. ఎక్కడ వాడు? వచ్చేసాడ్రా, చాలా థ్యాంక్స్. నీ కోసం ఈ ఆటోలో ఎక్కడెక్కడ వెతకాలా అనుకున్నాను. ఆటో మీటర్ పెరిగిపోతుంది, నువ్వే వచ్చేసావు. విజయ్ తప్పుకో, త్వరగా వెళ్ళావు. విజయ్, నా మాట విను. తొందరపడి ఎలాంటి నిర్ణయానికి రాకు. నువ్వు మాట్లాడుకో, నేను నిన్ను నమ్మను. మా నాన్నల రౌడీని పంపించుడు. నువ్వు నన్ను నమ్మించడానికి నీ వాళ్ళనే ఏర్పాటు చేస్తుంటావు. విజయ్, నేనా? నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. బాగా అర్థం చేసుకున్నాను, నువ్వెంతో మోసగాడివని. లేదంటే బ్రతికే ఉన్న నా వెంకటేష్ చనిపోయాడని చెప్తావా? వెంకటేష్ బతికే ఉన్నారా? అవును, ఇప్పుడే చూశాను. ఏంటి, వెంకటేష్ చూసావా? మరి ఆయన ఎక్కడా? నేను ఆయన్ని చూశాను గాని ఆయన నన్ను చూడలేదు. అంతలోనే వెళ్లిపోయారు. నేను నీకు దక్కలేదని నువ్వు నా వెంకటేష్ ని చంపినా చంపుతావు. దయచేసి నా వెంకటేష్ ని ఏమీ చెయ్యొద్దు. విజయ్, ఇకపై నేనేం చెప్పినా నువ్వు నమ్ము. నేను మూర్ఖున్నావు లేక అందరూ కలిసి నన్ను మూర్ఖుని చేస్తున్నారో తెలియడం లేదు. కానీ ఒక్క విషయం, 24 గంటల్లో నీ వెంకటేష్ ని నీ కళ్ళ ముందు నిలబెడతాను. అయ్యగారు, మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? సార్, వాళ్ళని పట్టుకున్నాను కానీ తప్పించుకున్నారు. వాళ్ళని ఎలాగైనా చంపేస్తాను సార్. వద్దొద్దు, వాళ్ళిద్దరూ నా చేతుల్లోనే చావాలి. నేనే అక్కడికి వస్తున్నాను. మీ అబ్బాయి మా అమ్మాయి పట్నంలో ఉన్నారట. మా ఆయన తన చేతులతోనే వాళ్ళని చంపాలని బయలుదేరి వెళ్తున్నారు. మీరే వాళ్ళని కాపాడాలి. నా పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ మీరు చూడాలి, అంతే కదా? నా పెళ్లికి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు. ఈ క్యాసెట్ ప్లే చేస్తాను, మీరే చూడండి. అలాగే సార్. రండి. ఇదే సార్ నా పెళ్లి క్యాసెట్, చూడండి. వెంకట్రావు సార్, వెంకట్రావు నా ఫ్రెండ్. మీ పెళ్లికి ఆయన కూడా వచ్చారా? ఎవరు? వెంకట్రావా? సార్, వాడు నా ఫ్రెండ్ వెంకటేష్ సార్. సార్, ఆయన పేరు వెంకట్రావు సార్, నా ఫ్రెండ్ సార్. ఏ సార్, వాడు నా స్నేహితుడు.
నా పెళ్లికి వచ్చాడు, నాకు తెలీదా? వాడే సార్ వెంకటేష్ అంటే. వెంకటేష్ కి త్వరలో పెళ్లి జరగబోతుంది సార్. నిన్ననే వాడు నాకు శుభలాకి ఇచ్చాడు. సార్, మీరు చెప్పినట్టు అందరికీ శుభలేఖలు ఇచ్చాను. పెళ్లి పనులు కూడా పూర్తిగా వచ్చాయి. వెరీ గుడ్. ఏంటి వెంకీ, ఇంకా ఇక్కడ ఉన్నారు? ఊరికి వెళ్ళదా? వెళ్ళలేదు. చాలా మందిని ఊరికి పంపించాల్సి ఉంది, అందుకే కొంచెం లేట్. ఏమంటున్నావు? ఒక్క నిమిషం. నమస్కారం. నమస్తే సార్. ఫ్రెండ్ ఆ, ఒంటరిగా మాట్లాడు. ఓకే సార్. థ్యాంక్స్. నీకు నిజం చెప్పనా? చదువుకునేటప్పుడు టైం పాస్ కోసం ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఉద్యోగం వచ్చి గొప్ప వాళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కి స్విట్జర్లాండ్ కి వెళ్లి జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఆ లవ్ చేసిన అమ్మాయి ఉందే, మోసపోయి దిక్కు తోచక నడి రోడ్డున పడుతుంది. ఎలా ఉంది? ఇదంతా నాకెందుకు చెప్తున్నావో అర్థం కావట్లేదు. నీకిది అర్థం కాదురా. ఏంటి వెంకీ, మర్యాద తగ్గుతోంది? అయ్యో, మర్యాద లేకుండా మాట్లాడానా? నేను అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. సారీ, క్షమించు. రేయ్, ఎందుకు ఇప్పుడు నన్ను కొట్టావు? స్నేహానికి మర్యాద ఇస్తాను, మోసానికి ప్రాణం తీస్తాను. విజయ్ని మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? ఆ అమ్మాయి నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురు చూస్తాం తెలుసా? ఏయ్, ఇంతటితో ఈ పెళ్లి వ్యవహారాలన్నీ మూట కట్టేసి వచ్చి విజయ్ మెళ్ళలో తాళి కడుతున్నావు లేదా? చస్తావు నువ్వు. నీకంతా తెలిసిపోయిందనమాట. వస్తాను, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. వచ్చి విజయ్ మెళ్ళలో తాళి కూడా కడతాను. కానీ దానికి ముందు ఒకే ఒక నిమిషం నేను చెప్పేది కూడా విను ప్లీజ్. రేయ్, నేనేమైనా బెర్రోళ్ళ కనిపిస్తున్నానా నీ కళ్ళకి? నీ నటన ఇంకా ఆపవా? వెంకీ, ఇన్నాళ్ళు నేను చెప్పిన అబద్ధాలన్నీ నమ్మావు. చివరిసారిగా నేను చెప్పిన నిజాన్ని నమ్ము ప్లీజ్. నన్ను నమ్ము, నాతో రా ప్లీజ్. నిజమా? నిజం అబద్ధం అయిందో చచ్చిపోతావు. రా. ఎవరు? మావయ్యన్ రా. ఏంటి మావయ్య ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు? నేను మాత్రమే కాదు, నాతో ఓ ముఖ్యమైన వ్యక్తి కూడా వచ్చారు. బాగా కావాల్సినారు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే మావయ్య. దేవి, జాగ్రత్త. మెల్లగా. రండి సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? దేవికి కళ్ళు కనిపించావు. తనేని పెళ్లి చేసుకోబోతున్నా అమ్మాయి. తనేదో గొప్ప ధనవంతురాలని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనుకోకండి. దేవి మా అక్కయ్య కూతురు సార్. అక్కయ్య, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఏమంటున్నావురా? నాకు ఉద్యోగం దొరికిందక నెలకి 25,000 రూపాయలు జీతం, దాంతో పాటు ఇల్లు, కారు కూడా ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉందిరా. అంతా ఆ దేవుడి దయ. కాదక్కయ్య, నీదయ్యా. ఇక మీద నాకు దిగులేదురా, అంతా నువ్వే చూసుకుంటావుగా. అక్కయ్య, ఒక చిన్న హెల్ప్ చేయాలి అక్కయ్య. ఏమిట్రా చెప్పు. మనం ఊరికి వెళ్తున్నాం. ఊరికా? మనకు వేరే బంధువులెవరూ లేరే. వాళ్ళ కోసం కాదక్కయ్య, వేరే పని మీద వెళ్తున్నాం. అర్థం కాలేదు. నా ఫ్రెండ్ బాబు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ విజయ్ అనే అమ్మాయిని చూశాను. తనని నేను లవ్ చేస్తున్నాను, తను నన్ను లవ్ చేస్తుంది. నాకు ఉద్యోగం రాగానే నిన్ను తీసుకెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడిస్తానని చెప్పాను. నువ్వే నాతో పాటు వచ్చి అన్ని విషయాలు మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలక్క. ఏంటి, ఊరికి వెళ్ళాను, ఓ అమ్మాయిని చూశాను, లవ్ చేశాను అంటున్నావు? అంటే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నా కూతుర్ని చేసుకోవా? అక్కయ్య, ఏం నువ్వనేది? దేవిని నేను పెళ్లి చేసుకోవాలా? ఏంటక్కయ్య? ఆపరా, ఇప్పుడు అర్థమైంది. మంచి ఉద్యోగం వచ్చింది, స్తోమత పెరిగింది. ఇప్పుడు ఈ గుడ్డి పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నా, అంతేగా? అక్కయ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. దేవిని నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదక్కయ్య. తప్పేరా? నువ్వు నా తమ్ముడివి కదా, దీన్ని పెళ్లి చేసుకొని ఓ మంచి జీవితం ఇస్తావని ఆశపడ్డానే, అది నా తప్పేరా? అక్కయ్య, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల దేవిని వదిలేస్తాను అనుకోకు. ఎన్ని కష్టాలు పడైనా సరే దేవికో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడం నా బాధ్యత. చేస్తావురా? వాడు జీవితాంతం దీన్ని ప్రేమగా చూసుకుంటాడని నమ్మకం ఏంటి? అన్నీ సవ్యంగా ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకోవడం లేదు. ఇది చూస్తే గుడ్డిదయ, ఆ వచ్చేవాడు దీన్ని సవ్యంగా చూసుకుంటాడా చెప్పరా? నీ కూతురు సంతోషంగా ఉండడం కోసం నేను ఇంకో అమ్మాయికి ద్రోహం చేయలేనక్కయ్య. చివరిసారిగా చెప్తున్నాను, మన దేవికో మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలలే కానీ నేను పెళ్లి చేసుకోవడం మాత్రం కుదరదు.
అక్కయ్య, ఇంతకాలం నన్ను ప్రేమతో పెంచావనుకున్నాను కానీ ఇలా స్వార్థంతో పెంచావని అనుకోలేదు. నేను అలా దారుణంగా మాట్లాడేసరికి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అక్కయ్య తట్టుకోలేకపోయింది. దాని ఫలితం ఏంటో తెలుసా? మరణం అనేది అందరికీ వస్తుంది సార్. మా అక్క ఇది సహజ మరణం కాదు. అన్యాయంగా నేనే చంపేశాను. అందుకు కోర్టు నన్ను శిక్షించలేదు, నన్ను నేనే శిక్షించుకున్నాను. నా ప్రేమను మర్చిపోయి. సార్, మా అక్కయ్యని ఎలాగో నేను తిరిగి తీసుకురాలేను. తను చనిపోయే ముందు కోరిన కోరికనైనా నేను తీర్చగలగాలి. వద్దు మావయ్య, మా అమ్మ ఏదో బుద్ధి లేకలా మాట్లాడింది. నాకు అలాంటి ఆశలేం లేవు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను వెళ్ళి ఏదైనా ఆశ్రమంలో తలదొచ్చుకుంటాను. నీకు నేను భారంగా ఉండదలుచుకోలేదు మావయ్య. నేను చేసిన పాపానికి ఒకే ఒక ప్రాయశ్చిత్తం నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే. దయచేసి కాదనకు దేవి. అందుకనే నా గురించి మీకెన్నో అబద్ధాలు చెప్పి మీ ఇద్దరిని ఊరి నుండి ఎలాగైనా పంపించేయాలనుకున్నాను. అది కుదరలేదు. ఇప్పుడు నాకు దేవికి పెళ్లి జరగబోతోంది. మీరు తలుచుకుంటే ఇప్పుడు కూడా ఈ పెళ్లిని ఆపొచ్చు. అంతేకాదు, మీరు అన్నట్టు నన్ను నరికేయొచ్చు కూడా. ఎందుకంటే తప్పు నేను చేశాను. మీరేం చేసినా సరే నాకు సమ్మతమే సార్. మీరే నిర్ణయించుకోండి. నన్ను క్షమించండి సార్. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. వస్తాను సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీతో ఓ విషయం చెప్పాలి. తప్పుగా అనుకోకండి. విజయ్ నేను ఒకటవడం ఇక జరగదు. మీరు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి కూడా నాతో కలపాలని ఎంతగానో ప్రయత్నించారు. సార్, విజయ్ చాలా మంచి అమ్మాయి సార్. తన దగ్గర నా గురించి చెడుగా చెప్పి నన్ను మర్చిపోయేలా చేయండి ప్లీజ్. నాదొకే ఒక కోరిక. ఎలాగైనా విజయ్ని మీరే పెళ్లి చేసుకోవాలి. నాకన్నా తన్ని పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు కలిగిన వారు మీరొక్కరే. విజయ్ని మీరే పెళ్లి చేసుకోండి ప్లీజ్. ప్లీజ్. థ్యాంక్ యూ. రే వెంకీ, ఇప్పుడు కూడా ఆ పెళ్లి ఆఫ్ చేయాలనుకుంటే పెద్ద పాపం రా. జరిగిందంతా విద్యతో చెప్దాం. ఈ విషయం తెలిస్తే మనం తీసుకున్న నిర్ణయమే తను తీసుకుంటుంది. మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తారా. విజయ్ నీకు దక్కాలని రాసుంటే దాన్ని ఎవరు మాత్రం తప్పించగలరు? వెంకటేష్, వెంకటేష్, అమ్మాయి కనిపించడం లేదు. ఏంటి మీరనేది? అంతా వెతికారా? అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేదు. క్షమించండి సార్. మీ పర్మిషన్ లేకుండానే దేవి నేను పెళ్లి చేసుకున్నాను. మీకు చెప్పలేదే కానీ దేవి ఎందుకు ఒప్పుకుంది. నేను దేవుని మీ ఇంట్లో కలిసి మాట్లాడాను. విజయ్ జీవితం మీ చేతిలోనే ఉందండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ నేను మీ మామయ్యలాగా అందమైన వాణ్ణో చదువుకున్న వాణ్ణో కాదండి. రంగు కూడా నలిపానండి. కానీ మిమ్మల్ని జీవితాంతం నేను సంతోషంగా చూసుకోగలను. నేనేదో మిమ్మల్ని బలవంత పెడుతున్నాను అనుకోవద్దు. మీరే నిర్ణయం తీసుకోవాలి. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు. కనీసం వాళ్ళిద్దరైనా సంతోషంగా ఉండాలి. కళ్ళున్న వాళ్ళకి ఈ లోకంలో ఉన్న అందాలన్నీ కనిపిస్తాయి. నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు, కానీ మీ మనసుని అర్థం చేసుకోగలను. అందుకు కళ్ళవసరం లేదుగా. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి మీకు దక్కదని తెలిసి కూడా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారే. మిమ్మల్ని చేసుకోవడానికి నాకు అదృష్టం ఉండాలి.
మీ అక్కయ్య తన కూతురు జీవితం బాగుండాలని ఆశపడింది. తప్పకుండా ఆవిడ ఆశ నేను నెరవేరుస్తాను సార్. అదే విధంగా మిమ్మల్ని తలుచుకుంటూ మీకోసమే జీవిస్తున్నా విజయ్ని ఇప్పటికైనా దయచేసి పెళ్లి చేసుకోండి సార్. అవును మావయ్య, ఈయన నాకు భర్తగా దొరకడం నా అదృష్టం. దయచేసి నువ్వు విజయ్ని పెళ్లి చేసుకో. వెంకీ, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవి, నేను ఇక్కడికొచ్చింది నిన్ను నా కూతుర్ని నరికి పోగులు పెట్టడానికి. కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది కళ్ళు లేని ఓ ఆడపిల్లకి జీవితాన్ని ఇచ్చావని. నిజం చెప్తున్నాను, నీది గొప్ప మనసు. పౌరుషానికి పోయి నా కూతురి సంతోషం గురించి ఆలోచించలేదు. కానీ నా కూతురు తను కోరుకున్న వాడితో సంతోషంగా ఉండాలని నీ ప్రేమను త్యాగం చేశావే. నువ్వే మనసున్న మనిషివి. ఇంకా నేను లేనిపోని భేషజాలకి పట్టుదలకి పోయానంటే నేను అసలు మనిషినే కాదు. బావగారు, ఇందులో బాధపడాల్సిందే ఉంది. మీ అమ్మాయి అంత పెద్ద తప్పేం చేయలేదు. అయినా మా వాడికి చదువు కూడా లేదు. అబ్బాయిని చూడండి, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, అందంగా కూడా ఉన్నాడు. ఈ ముహూర్తానికే వాళ్ళకి పెళ్లి చేద్దాం. ఇన్నాళ్ళు నువ్వు నాకు బిడ్డవని చెప్పుకున్నాను. ఇక నుంచి నీకు నేను తండ్రినని ఎంతో గొప్పగా చెప్పుకుంటాను. నువ్వు నా బిడ్డవైనందుకు నేను గర్వపడుతున్నాన్రా. ఎంత పెద్ద త్యాగం చేసిన వెంకటేషే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. రా బాబు రా, నువ్వు కోరుకున్నట్టుగానే ఈ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం. విజయ్, అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఒక్క నిమిషం విజయ్. దేవి, విజయ్ నమస్కారం పెట్టు.